ఫ్రెండ్స్, వెల్కమ్ యూ ఆల్. ఒక చిన్న డిస్క్లైమర్, ఈ వీడియో త్వరగా విజయం సాధించాలి, నేను ఎలాగైనా తొందరగా జీవితంలో ఉన్నత శిఖరాలు సాధించాలనుకునే వాళ్ళు మాత్రం ఈ వీడియో చూడాలి. ఓకే, ఎంత కష్టమైనా, ఎంత ఓర్పు, ఎన్ని కష్టాలైనా, ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా భూదేవితో పోటీ పడగలిగిన సహనం ఉండే నేను జీవితంలో సక్సెస్ కాగలను అనుకున్న వాళ్ళు మాత్రమే ఈ వీడియో చూడండి. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఈస్, నెంబర్ 1, జనరల్ గా పోటీ పరీక్షల్లో అభ్యర్థుల్ని ఎప్పుడు వేరే వాళ్ళు ఎప్పుడు మోసం చేయలేరు. దెర్ ఈస్ ఏ కాన్సెప్ట్ కాల్డ్ యాజ్ భస్మాసురాస్త్రం. అంటే మన చెయ్యి మన మీదే పెట్టుకుని మనం కాల్చుకోవడం. సో పోటీ పరీక్షల్లో 3 రకాలైనటువంటి అభ్యర్థులు ఉంటారు: మైనారిటీ, మెజారిటీ అండ్ న్యూట్రల్ స్టూడెంట్స్. మైనారిటీ వాయిస్ చాలా తక్కువ ఉంటుంది, కానీ దే ఆర్ గోయింగ్ టు బికమ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ ఆస్పిరెంట్స్. అంటే ఏ పోటీ పరీక్ష అయినా చూడండి, మీరు 1000 నుంచి 2000 మంది మాత్రమే మైనారిటీ ఉంటారు. అది గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, సివిల్స్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి ద కాంపిటీషన్. అది యూపీఎస్సీ కావచ్చు, ఆ సబ్ ఇన్స్పెక్టర్, పోలీస్ కానిస్టేబుల్ లాంటి ఎగ్జామ్స్ లో ఏ ఎగ్జామ్ కైనా మీకు జనరల్ క్యాండిడేట్స్, సీరియస్ ఆస్పిరెంట్స్. ఓకే, అంటే సీరియస్ ఆస్పిరెంట్స్, అందరూ సీరియస్ ఆస్పిరెంట్స్. సీరియస్ ఆస్పిరెంట్స్ హియర్ ఈజ్ నథింగ్ బట్ ఎటువంటి భావావేశాలకు, ఎటువంటి కాన్సెప్ట్స్, ఎక్స్టర్నల్ ఫోర్సెస్ కి డిస్టర్బ్ కాకుండా తమ ప్రిపరేషన్ తాము మాత్రమే కేంద్రీకరించుకుని చేసే వాళ్ళనే we call them as minority students. Whereas in the case of majority students are nothing but వీళ్ళు వాయిస్ చాలా బలంగా ఉంటుంది, సక్సెస్ రేట్ చాలా తక్కువ ఉంటుంది. ఎందుకు వాయిస్ అంటే వీళ్ళు చాలా వాట్ వీ కెన్ కాల్ చాలా వాలటైల్ కండిషన్ లో ఉంటారు. ఓకే, ఎటు గాలి వేస్తే అటు తిరుగుతూ ఉంటారు అన్నమాట. ఓకే, సో వీళ్ళు దీస్ ఆర్ ద పీపుల్ హూ డజంట్ హ్యావ్ ఎనీ ఫార్మ్ డెసిషన్స్. వీళ్ళు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు. ఓకే, ఇదర్ గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు, సివిల్స్ కావచ్చు. అంటే అప్డేట్స్ తెలుసుకోవడంలో ఉన్నంత ఇంట్రెస్ట్ సబ్జెక్ట్ ని అప్డేట్ చేసుకోవడంలో ఉండదు అనమాట. అంటే నోటిఫికేషన్ కి సంబంధించినటువంటి అప్డేట్స్, నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, కోర్టు కేసు ఎప్పుడు వస్తుంది, జడ్జిమెంట్ ఎప్పుడు వస్తుంది, ఓకే, లేకపోతే పలానా గ్రూప్ 1 ఆఫీసర్ ఇంత కట్నం తీసుకున్నాడు, పలానా గ్రూప్ 1 ఆఫీసర్ ఈ పోస్ట్ లో ఉన్నాడు, ఇతను చాలా లగ్జూరియస్ గా పోతున్నాడు. దీస్ ఆర్ కాల్డ్ యాజ్ అప్డేట్స్. ఇవి నీకు పనికిరాని అప్డేట్స్. ఆ అప్డేట్స్ తీసుకునే వాళ్ళు మెజారిటీ ఉంటారు, కానీ సబ్జెక్ట్ కి సంబంధించినటువంటి అప్డేట్ తీసుకునే వాళ్ళు మైనారిటీ ఉంటారు. సబ్జెక్ట్ కి అప్డేట్ తీసుకునే మైనారిటీ స్టూడెంట్స్ ఆర్ గోయింగ్ టు బికమ్ మోర్ సక్సెస్ఫుల్ రాదర్ దాన్ అదర్ అప్డేట్స్ ఉంటారు. సో దట్ ఈస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ యూ షుడ్ అండర్స్టాండ్ విత్ రిఫరెన్స్ టు ద ఏరియా కాల్డ్ యాజ్ ఈ మైనారిటీ, మెజారిటీ. సో వీళ్ళ మధ్యలో ఒక జనరేషన్ ఉంటుంది విచ్ ఈస్ కాల్డ్ యాజ్, వీళ్ళు హైలీ టాలెంటెడ్. అంటే చూస్తుంటారు అన్నమాట గాలి వాడడం. అంటే నోటిఫికేషన్ వస్తుంది, ఓకే, సడన్ గా వచ్చినప్పుడు ప్రిపరేషన్ మొదలు పెడతారు. వీళ్ళు యాక్చువల్ గా రియల్ సీరియస్ ఆస్పిరెంట్సే, కానీ ఆ మెజారిటీ స్టూడెంట్స్ యొక్క మాటల ప్రభావానికి లోని తమ ప్రిపరేషన్ కొంతకాలం పక్కన పెట్టేస్తారు. నోటిఫికేషన్ ఇప్పుడు రాదు, నోటిఫికేషన్ 2029లో వస్తుంది, నోటిఫికేషన్ 2030లో వచ్చింది. ఓకే, సో ఇప్పుడు నోటిఫికేషన్ లెటర్స్ నువ్వు పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ 2029లో నోటిఫికేషన్ వచ్చినా నీకు ఏజ్ ఉంటే అప్పుడు దాకా చదువుకోవటమే, వేరే దెర్ ఇస్ నో ఆప్షన్. మనం నోటిఫికేషన్ ఇచ్చి మనం ఎగ్జామ్ రాసి మనం జాబ్ తెచ్చుకోవడం కాదు కదా, గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇవ్వాలి, మనం ఎగ్జామ్ రాయాలి, క్వాలిఫై అవ్వాలి. అంటే ఇక్కడ ప్రాసెస్ ఏంటి, మన చేతిలో ఉండదు, మనం కంప్లీట్ చేసుకోవాలి. నోటిఫికేషన్ ఇవ్వకపోవడం అనేది గవర్నమెంట్ పని. సో మన చేతిలో ఉన్నది కంప్లీట్ చేసుకుని, సిలబస్ కంప్లీట్ చేసుకుని, ఒక పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ మళ్ళీ రివిజన్ చేసుకుంటూ ఎగ్జామ్ వరకు చదివే వాళ్ళే మైనారిటీ స్టూడెంట్స్ అన్నమాట. ఇప్పుడు ద మోస్ట్ ఇంపార్టెంట్ ఛాలెంజింగ్ టాస్క్ ఏంటంటే, ఎంతో ఎక్స్ట్రాడినరీ ప్రిపరేషన్ చేస్తేనే ఫస్ట్ అటెంప్ట్ లో కానప్పుడు ఇక ఆ మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ కేటగిరీలో ఉంటూ ప్రిపరేషన్ కొనసాగిస్తున్నామని భ్రమలో ఉండటం అనేది చాలా ప్రాణాంతకం అన్నమాట. సో ఫస్ట్ మీరు చెక్ చేసుకోండి, ఆర్ యూ ఇన్ ద మైనారిటీ కేటగిరీలో ఉంటారా, ఆర్ యూ ఇన్ ద మెజారిటీ కేటగిరీలో. వాళ్ళ వాయిస్ చాలా బలంగా వినపడుతుంది, అదే నిజం అనుకుంటాం మనం, కానీ వాస్తవం అది కాదు. చదవటం రోజుకు ఒక 50 నుంచి 100 పాయింట్లు చదివామా లేదా, రోజుకి మన సంబంధించినటువంటి నోట్స్ రాసుకున్నామా లేదా, ఓకే, నోట్స్ ఆన్సర్ ని ఎవాల్యుయేట్ చేయించుకున్నావా లేదా, దీస్ ఆర్ ఆల్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ దట్ ఆర్ గోయింగ్ టు ఇన్ఫ్లుయెన్స్ ఆర్ డిసైడ్ ద సక్సెస్ ఆఫ్ అన్ ఆస్పిరెంట్. సో జాగ్రత్తగా మీ ప్రిపరేషన్ ముందుకు తీసుకెళ్తూ మీ యొక్క సక్సెస్ రేట్ ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఐ విష్ ఆల్ ద బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.